సర్కార్ తెచ్చే కానూన్లు రాష్ట్రమంతటా ఒక్క తీరే ఉంటాయి గాని రాష్ట్రమంతటున్న జనాలకు మాత్రం ఒక్క తీరు సౌలతులు ఉండేవల్లా ఆ ముచ్చటను మర్చిపోయి అధికారులు ఏదో ఇకమతులు చేస్తున్నారు గాని పాపం మోక మీద మాత్రం జనాలిగో గిట్ల గోస పడుతున్నారోల్లా. ఇగో ఈడున్న నలుగురు నాలుగు పలక ఫోన్లు పట్టుకున్నారు. నలుగురు నాలుగు తీర్ల ఫోన్లల్లో మూతులు పెట్టి ఏందో చూస్తున్నట్టు అనిపిస్తున్నది కదా. అవు మరి ఓలేమో షెట్టెక్కి కూసుంటే ఇంకోలేమో హద్దురాయకి చూడబట్టే, ఇంకోలేమో బండి మీద కూసుండి చూడబట్టే. ఇక ఇట్లుంటే ఎవరికైనా పలక ఫోన్లలో ఏ రీల్స్ చూస్తున్నారో లేకుంటే ఏ గేమ్లు ఆడుతున్నారో అనిపించుట్లా తప్పే లేదు. కానీ వాళ్ళు ఫోన్లు పట్టుకొని టైం పాస్ చేస్తలేరు. యాపుల యూరియా బుకింగ్ కోసం ఇట్లా తంటాలు పడుతున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచకల్పేట మండలంలో ఉన్న కమ్మర్గాం, గుండెపల్లి, నందిగాం ఊళ్ళల్లా సెల్ ఫోన్ సిగ్నల్ చక్కగా లేక ఇగో ఇట్లా గోస పడుతున్నారు అన్నట్టు. అడిదిక్కున్నోళ్ళు ఫోన్లు మాట్లాడాలన్నా ఆన్లైన్ లో ఏమన్నా చూడాలన్నా ఇట్లా చెట్ల పొంటి గుట్టల పొంటి తిరుగుతూనే సిగ్నల్ వస్తుందట. ఉత్తప్పుడు అంటే పెద్దగా ఏం అవసరాలు ఉండయి కావచ్చు గాని ఇప్పుడు యూరియా చాలా అవసరం కాబట్టి యాప్లో యూరియా బుకింగ్ చేయడానికి సిగ్నల్ ఉన్న కాడికి పోయి ఇట్లా అవస్థలు పడుతున్నారు అన్నట్టు. పాపం ఇంత గోసవాడి యూరియా బుకింగ్ చేసుకుంటే మండల కేంద్రంలో ఉన్న పిఏసిఎస్ సొసైటీ కాడికి పోతే యూరియా అయిపోతున్నదని అక్కడ రైతులు బాధపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి మాకు సిగ్నల్ తక్లీఫ్లు తీర్వాలని అంటున్నారు అడిదిక్కు జనాలు. కానీ ఒక్క 2 సెకండ్లు వీడియో బఫర్ అయితేనే కొంతమంది తట్టుకోలేరు. అసొంటిది అసలు మొత్తానికే సిగ్నల్ రాకుంటే ఎంత తక్లీఫ్ ఉంటుందో తలుసుకుంటేనే పాపం అనిపిస్తున్నదిలా. మరిగా అధికారులు స్పందించి అడిదిక్కు చిన్నపాటి టవర్లు ఏమన్నా వేయిస్తారో చూడాలిగా.